నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు మై టీవీ న్యూస్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఫర్ గవర్నమెంట్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అంశంపై సచివాలయంలో వర్క్ షాప్. పలు అంశాలపై ఉన్నతాధికారులకు మార్గనిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు. పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా పల్లెల్లో ప్రగతి సాధిస్తున్నామన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గుంటూరులో జరిగిన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన అధ్యక్షుడు. పహల్గామ్ ఉగ్రదాడిపై స్పందించిన ప్రధాని, దుశ్చర్యకు పాల్పడిన ఉగ్రవాదులు, వారి వెనుక ఉన్న శక్తులకు కఠిన శిక్ష తప్పదని హెచ్చరిక. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత కూటమి ప్రభుత్వం సంపద సృష్టిలో వెనుకబడి అప్పులు చేయడంలో మాత్రం ముందుంది అని వైసీపీ సీనియర్ నేత, రాష్ట్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదైనా ఆర్థిక పరిస్థితి మెరుగుపడలేదని, అప్పులు సంపద సృష్టి విషయంలో స్పష్టత కొరవడింది అని అన్నారు. ప్రభుత్వ అప్పుల లెక్కలపై ప్రజల్లో గందరగోళం నెలకొంది అని బుగ్గన పేర్కొన్నారు. అప్పుల గణాంకాలను కొందరు మట్కా లెక్కల మాదిరిగా చెబుతున్నారని ప్రజలు అనుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. సంపద సృష్టిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వంపై ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబు అనుభవం దృష్ట్యా నమ్మకం ఉంచారని, కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని ఆయన అన్నారు. కేంద్రంలో మద్దతు ఉందని చెప్పుకుంటున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిలో ఎటువంటి సానుకూల మార్పు కనిపించడం లేదని ఆయన ఆరోపించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఫర్ గవర్నమెంట్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అంశంపై సచివాలయంలో ఉన్నతాధికారులతో వర్క్షాప్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు హాజరై ప్రారంభోపన్యాసం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇతర ఎమర్జింగ్ టెక్నాలజీల ఆవశ్యకత, పాలనలో వాటి వినియోగం పైన ముఖ్యమంత్రి మార్గనిర్దేశం చేశారు. ఏపీ సిఎస్, డీజీపీ, వివిధ శాఖల అధికారులు, కేంద్ర ఐటీ మాజీ శాఖ మాజీ సెక్రటరీ చంద్రశేఖర్, వాధ్వాని సెంటర్ ఫర్ గవర్నమెంట్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సిఇఓ ప్రకాష్ కుమార్, డబ్ల్యూజీటీటీ డీన్ కమల్ దాస్ తో సహా పలువురు నిపుణులు పాల్గొన్నారు. గుడ్ గవర్నెన్స్ కోసం ఏఐ సహా నూతన టెక్నాలజీ వినియోగం, పౌర సేవల్లో మెరుగైన ఫలితాలు సాధించడంపై ప్రధానంగా చర్చ జరిగింది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పౌర సేవల్లో టెక్నాలజీ వాడకం, ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలు, వచ్చే ఫలితాలపై కేస్ స్టడీస్ పరిశీలన జరిపారు. పట్టుకొని మీరు పంచాయతీరాజ్ కీలకమైన వ్యవస్థలో పెట్టండి. అలాగే ప్రతి ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి, మంత్రులు, క్యాబినెట్ సహచరుల దగ్గర నుంచి నాకు రికమెండేషన్స్ వస్తే నేను ఒకటే చెప్పాను. నేను ఈ కండిషన్స్ పెట్టాను. ప్రయారిటీస్ ఎబిలిటీ కావాలి, సమర్థత ఉండాలి. అట్ ద సేమ్ టైం నేను రూల్ బుక్ని నేను వైలేట్ చేయను, నేను రూల్స్ని వైలేట్ చేసైతే చేయను. అలాగే మీకు ఇవన్నీ కలిసినప్పుడు మీరు చెప్పే వ్యక్తికి సమర్థన ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్తానని చెప్పి అందరినీ నేను ఒప్పించాను. అలాగే కొన్ని చేసినవి ఉన్నాయి, కొన్ని చేయలేనివి కూడా ఉన్నాయి. ఇది ఒక్కటి ఈ రోజున చాలా సమర్థవంతంగా హెల్ప్ చేస్తుంది. అదే కనుక లేకపోయింది కానీ ఉండుంటే ఈ రోజున మనం ఇంత ఉత్సాహంగా ఈ పంచాయతీరాజ్ దినోత్సవం జరుపుకోవడం మన మనసు ఒప్పేది కాదు. మీరు చెప్పండి, గత 5 సంవత్సరాల్లో అసలు ఇలాంటి సందర్భం జరిగిందా? మీరు ఆలోచించండి ఒకసారి. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో అమాయక పౌరులపై జరిగిన పాశవిక ఉగ్రదాడి ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన ఉగ్రవాదులకు, వారి వెనుక ఉన్న శక్తులకు ఊహకు కూడా అందని రీతిలో కఠిన శిక్ష తప్పదని ఆయన గట్టిగా హెచ్చరించారు. బీహార్లో జరిగిన ఓ బహిరంగ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ప్రధాని మోదీ పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై తొలిసారిగా నేరుగా స్పందించి కీలక వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్లో పర్యాటకులపై జరిగిన దాడిని కేవలం కొందరు వ్యక్తులపై జరిగిన దాడిగా కాకుండా యావత్ భారతదేశంపై జరిగిన దాడిగా పరిగణిస్తున్నామని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులు, దాని వెనుక కుట్ర పనిన వారికి, వారి ఊహకు కూడా అందని శిక్ష పడుతుందన్నారు. శిక్ష పడి తీరుతుంది. ఉగ్రవాదులు మిగిలిన మూలాలను కూడా మట్టిలో కలిపే సమయం ఆసన్నమైంది అని ఆయన ఉద్ఘాటించారు. అమాయక ప్రజలను అతి కిరాతకంగా చంపిన ముష్కరులు ఎక్కడున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని, వారిని శిక్షించి తీరుతామన్నారు. 140 కోట్ల మంది భారతీయుల సమిష్టి సంకల్ప శక్తి ఉగ్రవాదుల వెన్నువిరుస్తుంది అని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు. ఇండియా విల్ ఐడెంటిఫై, track
and punish every terrorist and their backers. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటారని పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. తెగువ అంటే ఎలా ఉంటుంది అంటే రాష్ట్రానికి చాటి చెప్పిన అక్క చెల్లెమ్మలకు అన్నదమ్ములకు సెల్యూట్ అంటూ ఇటీవల ఉప ఎన్నికలలో ధైర్య సాహసాలు చూపిన ప్రజా ప్రతినిధులను వైఎస్ఆర్ జగన్ అభినందించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్ జిల్లా, పొద్దుటూరు తిరుపతి జిల్లాలో వెంకటగిరి మున్సిపాలిటీ, అనంతపురం జిల్లా తిరుపతి రూరల్ స్థానిక సంస్థలో వైఎస్ఆర్సీపీకి చెందిన ప్రజా ప్రతినిధులతో జగన్ సమావేశమయ్యారు. సమావేశంలో ఆయా మున్సిపల్ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, కౌన్సిలర్లతో పాటు ఎంపీపీలు, ఎంపీటీసీలు ఇంకా ఆయా జిల్లాలకు చెందిన పార్టీ నాయకులతో కలిసి ముందుగా కాశ్మీర్లోని పెహల్గావ్లో ఉగ్రవాదుల దాడిలో అసువులు బాసిన వారికి వైఎస్ జగన్ నివాళి అర్పించారు. సంతాప సూచకంగా 2 నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. ప్రజలు బ్రతుకుతా ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి దుర్మార్గమైన పాలన, రెడ్ బుక్ పాలన బహుశా ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రంలో గతంలో ఎప్పుడు చూసి ఉండదు. అలాంటి పరిస్థితుల మధ్య ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం అంత సులువు కాదు. ప్రజల్లో వ్యతిరేకత. కాశ్మీర్లోని పెహల్గాంలో తీవ్రవాద దాడికి పాల్పడిన వారికి, వారి వెనుక సూత్రధారులకు అతి త్వరలో గట్టి సమాధానం చెబుతాము అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు. ఇలాంటి ఉగ్రవాద చర్యలతో భారత్ ను ఎవరూ బెదిరించలేరని ఆయన అన్నారు. ఒక మతాన్ని లక్ష్యంగా చేసుకుంటూ ఉగ్రవాదులు పాల్పడిన దాడిలో దేశ అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారని, ఈ అమానుష చర్య అందరినీ శోకంలో ముంచేసింది అని, తీవ్ర ఆవేదన మిగిల్చింది అని అన్నారు. ఇందుకు సమాధానంగా భారత ప్రభుత్వం తీసుకోదగిన చర్యలన్నీ తీసుకుంటుంది అని ఈ వేదికపై నుంచి దేశ ప్రజలకి హామీ ఇస్తున్నానని ఆయన పేర్కొన్నారు. आप जानते हैं कल पहलगाम में धर्म को निशाना बनाते हुए आतंकवादियों द्वारा किए गए कायरतापूर्ण हमले में हमारे देश ने अनेक निर्दोष नागरिकों को खोया है. इस घोर अमानवीय कृत्य से हम सभी गहरे शोक और दर्द में हैं. सबसे पहले मैं उन सभी परिवारों के प्रति अपनी गहरी संवेदना व्यक्त करता हूं जिन्होंने अपने प्रियजनों को खोया है. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత కూటమి ప్రభుత్వం సంపద సృష్టిలో వెనుకబడి అప్పులు చేయడంలో మాత్రం ముందుంది అని వైసీపీ సీనియర్ నేత, రాష్ట్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదైనా ఆర్థిక పరిస్థితి మెరుగుపడలేదని, అప్పులు సంపద సృష్టి విషయంలో స్పష్టత కొరవడింది అని అన్నారు. ప్రభుత్వ అప్పుల లెక్కలపై ప్రజల్లో గందరగోళం నెలకొంది అని బుగ్గన పేర్కొన్నారు. అప్పుల గణాంకాలను కొందరు మట్కా లెక్కల మాదిరిగా చెబుతున్నారని ప్రజలు అనుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. సంపద సృష్టిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వంపై ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబు అనుభవం దృష్ట్యా నమ్మకం ఉంచారని, కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి అని ఆయన అన్నారు. కేంద్రంలో మద్దతు ఉందని చెప్పుకుంటున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిలో ఎటువంటి సానుకూల మార్పు కనిపించడం లేదని ఆయన ఆరోపించారు. 2014 నుంచి 19 అప్పటి కూటమి ప్రభుత్వము, పాత కూటమి వాళ్ళు ఎంత చేసినారు? అప్పు 2,50,000 కోట్లు దానికి కలిపినారు. అంటే ఏ శాతంలో పెరిగినారు? సంవత్సరం మీద సంవత్సరం ఇంచుమించు 22.5%. అంటే సంవత్సరం మీద సంవత్సరం 22.5% పెరిగింది. మార్చు 2024 నాటికి తీసుకుంటే, అంటే 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిగిపోయే నాటికి 5 సంవత్సరాలు ఎంత అప్పు చేసిండేది? తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 17న జరిగిన వరుస దొంగతనాల కేసులోని 6 నిందితులను అరెస్ట్ చేసి కొవ్వూరు కోర్టుకు తరలించినట్లు దేవరపల్లి సిఐ నాగేశ్వర నాయక్ తెలిపారు. దేవరపల్లి సర్కిల్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వివరాలను సీఐ తెలిపారు. ఈ నెల 17న తెల్లవారుజామున దేవరపల్లి మెయిన్ రోడ్ లో గల ఆర్కే ఫోటో స్టూడియోలో షటర్ తాళాలు పగలగొట్టి లోపల సామాగ్రిని దొంగిలించినట్లు సీఐ తెలిపారు. ఇదే విధంగా నిడదవోలులో కూడా 2 ఫోటో స్టూడియోలలో చోరీలకు పాల్పడినట్లు తెలిపారు. వారి వద్ద నుండి 5 లక్షల రూపాయల విలువైన కెమెరాలు, హార్డ్ డిస్క్లు, ప్రింటర్లు, మానిటర్లతో పాటు ఒక కారు, రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన దేవరపల్లి ఎస్ఐ బి సుబ్రహ్మణ్యం, గోపాలపురం ఎస్ఐ కె సతీష్,
సతీష్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ భీమరాజు, సిబ్బంది బాలచంద్రరావు, సలీం, పండు, దుర్గారావు, కుమారస్వామి, గోవిందు, నాగేంద్ర, వెంకట్లకు రివార్డుల కోసం సిఫార్సు చేయడం జరుగుతుంది అని తెలిపారు. కేసులో భాగంగా దొంగతనం కేసుని దేవరపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశాం. మాకున్న సాంకేతిక పరిజ్ఞానంతో సెన్సేషనల్ అయింది. దేవరపల్లి సెంటర్లో, నడి సెంటర్లో షట్టర్లు తాళాలు పగలగొట్టి ఎవరో కారు వేసుకొని, ఆ సీసీ కెమెరాలు బట్టి కారు వేసుకొని ఎవరో దొంగలు తీసుకెళ్లారు అనే దాని మీద మీడియాలో కూడా వచ్చింది. ఈ కేసుని ప్రెస్టేజ్గా తీసుకొని అదే రోజు నిడదవోలు టౌన్లో కూడా 2 ఫోటో స్టూడియోలు దొంగతనం జరిగింది. ఇదంతా ఒకటే బ్యాచ్ చేసుంటారనే అనుమానంతో దేవరపల్లి సిఐ, నేను, మా సర్కిల్లో ఉన్న గోపాలపురం, దేవరపల్లి ఎస్ఐలు అందరం టీములుగా ఫామ్ అయిపోయి ఈ కేసును ప్రెస్టేజ్గా తీసుకొని దర్యాప్తు చేసుగా ఈ కేసులో మన వెనకాల నిలబడి ఉన్న నిందితులు మొత్తం 6, దీంట్లో ఒక ఆడపిల్ల కూడా ఉంది. ఆడపిల్ల ఎందుకని చెప్పి మీడియా ముందుకు తీసుకురాలేదు. 5 ముద్దాయిలు ఉన్నారు. దీంట్లో షేక్ సమీర్, అల్లాడి నాగమణికంట, అలాగే ఒమిసిన్, రామిశెట్టి దేవిప్రసాద్, మునగంటి గోపి, కొల్లి సాయి కీర్తన. ఈ షేక్ సమీర్ అనే అతను దీంట్లో మెయిన్ ముద్దాయి. ఇతను గుంటూరుకు చెందినవాడు. అక్కడ ఇతని మీద రౌడీ షీట్ ఉంది. గతంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను క్రమశిక్షణ పరమైన కారణాలతో వైసీపీ నుంచి సస్పెండ్ చేయడం తెలిసిందే. తన సస్పెన్షన్ పై దువ్వాడ శ్రీనివాస్ ఓ వీడియోలో స్పందించారు. ఈ నెల 22న వైసీపీ తనను సస్పెండ్ చేసింది అని, ఆ మేరకు విడుదల చేసిన తన ప్రకటనపై తన అభిప్రాయం తెలియజేస్తున్నానని వెల్లడించారు. వైసీపీ గురించి మాట్లాడుకునే ముందు జగన్ గురించి మాట్లాడుకోవాలి అని, తనకు ఈ స్థాయిని, హోదాని ఇచ్చింది జగనే అన్నారు. అందుకు గాను ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని, పార్టీ కోసం తాను చాలా కష్టపడి పనిచేశానని, పార్టీకి గొంతుకలా మారానని గుర్తు చేశారు. నాడు ప్రతిపక్షాల మీద గట్టిగా విరుచుకుపడ్డానని, ఎంతో కష్టపడి పనిచేసిన తనను అకారణంగా వ్యక్తిగత కారణాలు అనే కారణంతో సస్పెండ్ చేశారని తెలిసిందన్నారు. తన హృదయంలో జగన్మోహన్ రెడ్డి ఎప్పటికీ నిలిచి ఉంటారని, అయితే రాజకీయ క్రీడలో తాను బలయ్యానేమో అనిపిస్తోంది అని వ్యాఖ్యానించారు. చాలా కష్టపడి పనిచేశాను, గొంతై మాట్లాడాను, గట్టిగా ప్రతిపక్షాల మీద విరుచుకుపడ్డాను. ఎంతో కష్టపడి పనిచేసినటువంటి నాకు అకారణంగా వ్యక్తిగత కారణాలు అన్నటువంటి కారణంతో నాకు సస్పెండ్ చేశారని తెలిసింది. అయితే ఇందుకు నేను పార్టీ నాకు అందించినటువంటి సహకారం, అనకాపల్లి జిల్లా సబ్బవరంలోని స్థానిక శాసనసభ్యుడు పంచకర్ల రమేష్ బాబు చేతుల మీదుగా జనసేన పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం జరిగింది. జన సైనికులు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం పంచకర్ల మాట్లాడుతూ రాష్ట్రంలో 175 ఎమ్మెల్యే స్థానాలు ఉండగా అందులో తనను 4వ స్థానంతో అత్యధిక మెజారిటీతో గెలిపించిన పార్టీ కార్యకర్తకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ నాయకులతో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు. మీకు వ్యక్తిగతంగా కానీ ఏ అవసరం ఉన్నా ఒక ఇంటికి పెద్ద దిక్కులాగా, ఒక ఇంటికి అన్నలాగా మీకు నేను తోడ్పాటునివ్వటమే మీ రుణం తీర్చుకోవటం అవుతుంది. శక్తి వంచన లేకుండా నేను ఎప్పుడు కూడా ఈ 175 నియోజకవర్గాల్లో 4వ హైయెస్ట్ మెజార్టీ ఇచ్చినా నేను ఎప్పుడు కూడా ఇది నా గొప్పతనము, నా బలము, లేకపోతే నేనేదో పెద్ద తూము తురుపు అని నేను ఎప్పుడు అనుకోవాలి. అది మీ ఆశీర్వాదం, మీరు నా మీద పెట్టుకున్న నమ్మకం, మీ ప్రేమ, అభిమానం, ఇవే అని నేను భావిస్తా ఉన్నా. నా బలం మీరే, ఒక్కోసారి నా బలహీనత కూడా మీరే. అప్పుడప్పుడు దెబ్బలాడుతుంటాను, అదే తప్పులు కంటిన్యూ అవుతూ ఉంటాయి. అందుకని కొంతమందికి చెప్పాల్సిన రీతిలో చెబుతుంటాను తప్ప, మీరందరూ మిమ్మల్ని నేను కోప్పడ్డాను, మిమ్మల్ని మందలించానంటే మీ మీద నాకు హక్కు ఉన్నట్టు. అంటే నా కుటుంబ సభ్యుడని ఫీల్ అయితేనే, వీడు ఎలా పోతే ఏంటి నాకు అనుకుంటే నేను మిమ్మల్ని మందలించక్కర్లా. కాకినాడ జిల్లా పెద్దపూడి మండలం దోమాడ గ్రామంలో పోలీసులు, ఆర్ఎండ్బి, పంచాయతీ, విద్యుత్ శాఖ అధికారులు రోడ్డు పక్కన గత 60 ఏళ్ల నుండి నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉంటున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు చెందిన సుమారు 10 కుటుంబాలు నివాసాలను బలవంతంగా కూల్చడంపై బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ఉన్నతాధికారులు ఈ విషయమై సమగ్రమైన విచారణ చేసి సంబంధిత అధికారులపైన, రియల్ ఎస్టేట్ వ్యాపారిపైన తగు చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలి అని ఆంధ్ర మాల మహానాడు రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు సిద్ధాంతాల కొండబాబు, దళిత బహుజన ఫ్రంట్
స్టేట్ కోఆర్డినేటర్ తోటి చంగల్రావు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ సభ్యులు గుబ్బల ఆదినారాయణమూర్తి కోరారు. అతి పేద నిరుపేద ప్రజలు ఇక్కడ ఉన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ కులాలకు సంబంధించిన ప్రజలు ఇక్కడ నివాసం చేస్తున్నారు గత 50-60 ఏళ్ల నుంచి. ఇక్కడ దీని వెనకాలే ఇక్కడ గోల్డెన్ సిటీ అని ఒక రియల్ ఎస్టేట్ సంస్థ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంది. మరి ఈ రహదారి వెంట రోడ్డు పక్కన చాలా ఇళ్ళు ఇక్కడ నిర్మాణం జరుగున్నాయి. కేవలం R&B అధికారులు, పంచాయతీ అధికారులు, రెవెన్యూ అధికారులు, అలాగే ఎలక్ట్రిసిటీ బోర్డు వారు, పోలీసులు వీళ్ళందరూ కూడా ఈరోజు ఉదయం వచ్చి వీళ్ళకి కనీసం ముందస్తు సమాచారం ఇవ్వకుండా, ఎన్క్రోచ్మెంట్ ఎవిక్షన్ నోటీస్ ఇవ్వకుండా, చట్టాలను ఫాలో అవ్వకుండా వీళ్ళని బలవంతంగా ఎలాంటి సమాచారం లేకుండా ఇళ్లలోంచి లాగి ఇల్లును బుల్డేజర్ పెట్టి ఇల్లునన్నీ కూల్చేయడం జరిగింది. ఈ జరిగిన సంఘటన మాకు తెలిసి ఈరోజు ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేయగా ఎంఆర్ఓ గారు మాకు సంబంధం లేదన్నారు. అలాగే అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన వ్యక్తులు కూడా ఇది మాకు సంబంధం లేదన్నారు. ఇక్కడ కొంతమంది ఈ రియల్ ఎస్టేట్ యజమాని, కొంతమంది ప్రైవేట్ సైన్యాన్ని కూడా దీనికి ఉపయోగించి బలవంతంగా వీళ్ళ యొక్క సామాన్లను ట్రాక్టర్లో ఎక్కించి తరలించే ప్రయత్నం చేస్తే ఇక్కడ వీళ్ళంతా అడ్డుకోవడం జరిగింది. మరి జిల్లా అధికారులకి ఈ విషయం చేరిందా లేదా? ఈ ఉదయం నుంచి ఇప్పటి వరకు భోజనం లేదంటే జీవించే హక్కును హరిస్తారా మీరు? రాజ్యాంగంలో ఆర్టికల్ 21 వైలేషన్ చేస్తారా? ఏ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ, ఎవరు పాలకులైనప్పటికీ కూడా మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే అది అన్యాయం. తీవ్రంగా జిల్లాలో జమ్మూ కాశ్మీర్ పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ మృతులకు నివాళిగా శాంతియుత కొవ్వొత్తుల ర్యాలీని రాజమహేంద్రవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో పాటిమీద గణేష్ చౌక్ నుండి గణపతి సెంటర్ వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ పెహల్గాంలో ఉగ్రవాదుల దాడి అమానవీయమని, ఎంతమాత్రం సహించరానిది అని, కాశ్మీర్ అందాలను చూసేందుకు వెళ్లిన పర్యాటకులపై టెర్రరిస్టులు క్రూరమైన దాడికి పాల్పడడం కలిసివేసింది అని, మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలి అని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానన్నారు. ఈ విషాద సమయంలో గుండె పగిలిన బాధిత కుటుంబాలకు మంత్రి దుర్గేష్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. ఉండేటువంటి విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో 3 రోజుల పాటు సంతాప దినాలని జనసేన పార్టీ తరఫున ప్రకటించడం, దాంట్లో భాగంగా జనసేన పార్టీ జెండాని అవనతం చేయటం, అదేవిధంగా ఇప్పుడు సాయంత్రం ఈ క్యాండిల్ ప్రదర్శనతో మన యొక్క నిరసనని, ఉగ్రవాదం మీద మన నిరసనని తెలియజేయటం, ఇటువంటి అంశాలతోటి కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ శ్రేణులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. రేపు ఎల్లుండా కూడా కార్యక్రమాలు నిర్వహిస్తాం. దాంట్లో భాగంగా మానవహారం కూడా ఆలోచిస్తూ ఉన్నాం. దాంట్లో మంగళగిరిలో మన ప్రధానమైనటువంటి కార్యాలయం దగ్గర కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. మొత్తంగా మనం చెప్పేది ఒకటే, ఉగ్రవాదం ఎప్పుడు కూడా సమాజానికి మంచిది కాదు. ఈ ఉగ్రవాదాన్ని తుదముట్టించడానికి మనందరం కలిసికట్టుగా ఉంటే ఖచ్చితంగా దాన్ని అంతమొందించే ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా ఇవాళ 27 మంది రమారమి, వారందరూ కూడా ఈ ఉగ్రవాదానికి బలైపోయినటువంటి సంఘటన ఏదైతే ఉందో అది మనసును కలిచివేస్తుంది. ఎంతో అందమైనటువంటి కాశ్మీర్ సౌందర్యాన్ని చూడడానికి వెళ్ళి అక్కడ అసూలు బాసినటువంటి వారందరికీ కూడా జనసేన పార్టీ తరఫున కన్నీటి నివాళులు అర్పించుకుంటూ, అటువంటి మరణం పొందిన వారికి వారి ఆత్మశాంతి కలగాలని, ఆ కుటుంబాలకి ధైర్యం ఉండాలని, ధైర్యాన్ని భగవంతుడి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జనసేన పార్టీ ఈ జాతి సమైక్యత కోసం కానీ కాకినాడ సిటీలోని స్థానిక పెద్ద మార్కెట్లో పాత బట్టల వ్యాపారస్తులు ఎదుర్కొంటున్న ప్రజా సమస్యలపై పరిష్కార వేదికలో విన్నవించుకున్న నేపథ్యంలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు స్పందించి పాత బట్టల వ్యాపార దుకాణాలను పరిశీలించారు. కోల్పోయిన ప్రహరీ గోడలను, మంచినీటి సరఫరా మరియు వెలగని విద్యుత్ దీపాలను కూడా పరిశీలించి త్వరితగతిన పనులు సకాలంలో పూర్తి చేయడానికి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. మీ సందర్భం మీ
ఎందుకంటే అందరూ ఆడవాళ్ళేనమ్మా. ఈ రాత్రులు మీరు రండి ఇక్కడికి. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా బాపట్ల జిల్లా కర్లంపాలెం మండలం నల్లమోతువారిపాలెం సెగ్మెంట్ పరిధిలోని కొత్తనందాయపాలెం మరియు నల్లమోతువారిపాలెం గ్రామాలలో ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించారు. ఎంపీటీసీ సభ్యులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు మాట్లాడుతూ రాజ్యాంగబద్ధంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ పరిపాలనా సౌలభ్యం కోసం మన పూర్వీకులు ప్రవేశపెట్టిన పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి అని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ ఆట్ల వెంకటేశ్వరమ్మ, అయ్యప్పరెడ్డి, సెక్రటరీ మురళీరెడ్డి, పి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గురించి ఈ రోజు ఒక పండగలాగా జరుపుకోవాలి. వాస్తవానికి పంచాయతీ రాజులో సేవలు అందిస్తున్నటువంటి ఉద్యోగస్తులు కానీ, పంచాయతీ రాజులో పాలక మండలి సభ్యులుగా ఉన్నటువంటి మేము కానీ అందరూ కూడా ఇది ఒక పండగ దినోత్సవంగా చెప్పుకోవచ్చు. పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి చెప్పుకోవాలంటే గొప్ప గొప్ప మహనీయులందరూ కొన్ని వారి యొక్క పరిపాలనా సమయాల్లో కొన్ని సంస్కరణలు తీసుకురావడం మనందరూ గమనిస్తా ఉన్నాం. అంటే మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారిని తీసుకుంటే ముఖ్యంగా ముందు రాజీవ్ గాంధీ గారు కానీ, మన్మోహన్ సింగ్ గారు కానీ ఈ పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకురావడం, దాన్ని రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చినటువంటి పంచాయతీరాజ్ చట్టాన్ని మన్మోహన్ సింగ్ గారి టైంలో దీన్ని ఒక చట్టపరంగా తీసుకొచ్చి అందరికీ అనుకూలంగా, అందరికీ ఆమోదయోగ్యంగా ఒక చట్టాన్ని తీసుకురావడం. మరి మన ఆంధ్రప్రదేశ్ విషయాన్ని తీసుకుంటే స్వర్గీయ ఎన్టీ రామారావు గారి గురించి ముందు చెప్పుకోవాలి. అంటే అందరికీ కొన్ని కాశ్మీర్ టూరిస్టులపై ముష్కరులు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 28 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆవేదన కలిగించింది అని జనసేన నేతలు పేర్కొన్నారు. జనసేన పార్టీ రాజమహేంద్రవరం ఆధ్వర్యంలో స్థానిక నందం గనిరాజు జంక్షన్ వద్ద నుండి దేవిచక్ వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. దారి పొడవునా భారతమాత వర్ధిల్లాలి, ఉగ్రవాదం నశించాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ మాట్లాడుతూ మన సైనిక బలగాలు దేశ రక్షణలో నిత్యం అపార త్యాగాలు చేస్తూ ఉంటే దేశ గౌరవాన్ని దెబ్బతీసేందుకే ఉగ్రవాదులు ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడ్డారని మండిపడ్డారు. అమాయకుల ప్రాణాలను బలిగొన్న అరాచకవాదులను పట్టుకుని కేంద్ర ప్రభుత్వం వెంటనే శిక్షించాలన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం మల్లం గ్రామంలో జరిగిన ఘటనపై పిఠాపురంలో సూర్యరాయ గ్రంథాలయం ఆవరణలో దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు సాకా రామకృష్ణ ఆధ్వర్యంలో వివిధ దళిత సంఘాల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు జేవి ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో బోడకొండ, పెదపటి రాజేష్, కండవల్లి సుబ్బారావు, గొడుగు సత్యనారాయణ, బల్లా సురేష్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు జేవి ప్రభాకర్, నేను దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతున్నాను. పల్లా గ్రామంలో 2022 ఏప్రిల్లో ఇదే గ్రామస్తులు దళితుల వాడ మీద దాడి చేశారు. అప్పుడు చాలా దారుణమైన పనులు కూడా చేశారు వాళ్ళు. దానికోసం 40 రోజుల పాటు నాకు ఉద్యమం చేసిన తర్వాత 22 మంది మీద కేసులు పెట్టారు. మళ్ళీ ఈవేళ మళ్ళీ అదే పద్ధతిలో వాడు ఎవడో చనిపోయిన వాడికి ఎంత కాంపెన్సేషన్ ఇస్తారనేది వేరుశనగ కష్టపడితే వాడు దళితులు కాబట్టి గ్రామ బహిష్కరణ చేయండి, గ్రామంలో ఏ వస్తువులు వాడికి అమ్మకన్నా చెప్పడం చాలా దుర్మార్గం. కానీ ప్రభుత్వం వాళ్ళు ఏమైనా గుర్తించి వాళ్ళందరికీ శిక్ష విధించేటట్టయితే, చట్టపరంగా చర్యలు తీసుకునేటట్టయితే భవిష్యత్తులో ఈ చుట్టుపక్కల గ్రామాల్లో లేదంటే ఈ నియోజకవర్గంలో లేదంటే కాకినాడ జిల్లాలో అటు జరగకుండా ఉండడానికి అవకాశం ఉంది. ప్రభుత్వం దాన్ని కప్పుపుచ్చి మీరందరూ శాంతియుతంగా జీవించండి లేదంటే మేము అర్థం లేదు. దళిత హక్కుల పోరాట సమితితో మేము డిమాండ్ చేస్తాం. వార్తలోని ముఖ్యాంశాలు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఫర్ గవర్నమెంట్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అంశంపై సచివాలయంలో వర్క్ షాప్. పలు అంశాలపై ఉన్నతాధికారులకు మార్గనిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు. పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా పల్లెల్లో ప్రగతి సాధిస్తున్నామన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గుంటూరులో జరిగిన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన అధ్యక్షుడు.
పహల్గామ్ ఉగ్రదాడిపై స్పందించిన ప్రధాని దుశ్చర్యకు పాల్పడిన ఉగ్రవాదులు వారి వెనుక ఉన్న శక్తులకు కఠిన శిక్ష తప్పదని హెచ్చరిక. ఈ వార్తలందరితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.